సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం. సూర్యప్రకాష్ గారు ఓకే, సూర్యప్రకాష్ గారు అయిపోయింది సార్. అదే అంతసేపు మీరు అంతసేపు విశ్లేషించిన అవసరం లేదు. ఒక్క నిమిషం అండి. ఓకే, సూర్యప్రకాష్ గారు అది అయిపోయింది. ఆయన వెళ్ళిపోయారు, మీరు విశ్లేషించారు సార్. ఒకటి సూటి ప్రశ్న అండి. ఆయన వేసిన క్వశ్చన్ కొన్ని లక్షల మంది అంటారు కదా సార్. ఓకే, క్లారిటీ ఇచ్చారు కదా. వినండి, నేను ఒక సూటి ప్రశ్న, చాలా మంది మాట్లాడుతున్నది, నేను ఒక సూటి ప్రశ్న, మీరు కూడా అంత స్ట్రైట్ గానే సమాధానం చెప్పండి. చేగొండికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆఫర్ ఏంటి? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఏమండి, చేగొండికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆఫర్ ఏంటి? నేను చెప్పంటారా, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి నేను వెళ్ళాను కానీ ఆయన నాకేం ఆఫర్ ఇచ్చి నాకేం కవర్ చేయలేదు. ఫస్ట్ గా నేను చెప్పేది, నేను ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఏదో ఆశించి మాత్రం వెళ్ళలేదు. నేను ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పింది ఒకే ఒకసారి, నేను అన్కండిషనల్ గా నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను. నాకు ఏ రకమైనటువంటి బాధ్యతలు పదవులు నేను తీసుకునే పరిస్థితి నేను ఒక సామాన్య కార్యకర్తగా మాత్రమే నేను పార్టీకి పనిచేయదలుచుకున్నాను, పనిచేస్తాను. అంతే తప్పితే నేను ఏమీ ఆశించకుండా నేను ఈ పార్టీలోకి వచ్చాను. ఒక గౌరవాన్ని మాత్రం నేను కోరుకున్నాను. నాకు ఏ రకమైన పదవులు సామాన్య కార్యకర్తగా నేను పనిచేస్తాను. సూర్యప్రకాష్ గారు అదే తప్పితే నాకు ఆయన ఏమే రకమైనటువంటి ఆఫర్లు నాకు ఆయన ఇవ్వలేదు, నేను కోరుకోలేదు. ఓకే సార్, ఏమీ ఆశించకుండా ఆల్ ఆఫ్ సడన్ సార్, ఏది ఆశించకుండా ఆల్ ఆఫ్ సడన్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒరిగింది ఏంటి? ఇందులో ఉండి అదే కార్యకర్త కిందో అదే పిఎస్సి సభ్యుల కిందో ఈ ఎలక్షన్ వరకు మంచో చెడో ఆయన వైపు నిలబడితే తప్పేంటి అన్నది చాలా మంది మాట్లాడేది. ఏమండి, ఇప్పుడు పార్టీలో ఉండి ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ జరిగే అవమానాలు. ఏమండి, ఈ మధ్య కాలంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి జిల్లా కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. అంటే ముందు భీమవరం కార్యకర్తలకు ఉందో అది మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల సమావేశంగా జరిగింది. మొత్తం వెస్ట్ గోదావరిలో ఉన్న ఇన్ఛార్జెస్ అందరూ వచ్చారు. నాకు ప్రత్యేకించి కూడా పిఎస్సి మెంబర్గా నాకు కవర్ చేశారు, నేను కూడా వెళ్ళాను. ఏమండి, ఆ మీటింగ్ లో డయాస్ మీద జిల్లా అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, ఇంకొక పిఎస్సి మెంబర్ అయినటువంటి కనకరాజ్ సూర్య గారు కూర్చున్నారు. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి రెండో పిఎస్సి మెంబర్. కనీసం నన్ను ఉద్దేశపూర్వకంగా పైకి ఇన్వైట్ చేయకుండా నన్ను కింద కూర్చోబెట్టి అటువంటి అవమానాలు ఎన్నో జరుగుతున్నాయండి. ఏమండి, ఈ పార్టీలో అంటే బొమ్మన లేక పోగబెట్టి ఇది ఈ మధ్య కాలంలో సుమారు 6 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి పార్టీలో నాకు ఎదురవుతుంది. ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని నేను ఎదురుపడ్డ సందర్భాల్లో కూడా ఆయన మొత్తం తిప్పేసుకోవటం, చూసి చూడనట్టు ఉంటాం, పలకించినా కూడా పలకించకపోవడం. అంటే నన్ను దీనికి కారణం ఏమిటంటే నేను అనుకుంటున్నాను, మా నాన్నగారు రాసిన ఉత్తరాల వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా ఆయన కొంతమంది వ్యక్తుల ద్వారా మా నాన్నగారికి కవర్ చేయించారు. మీ ఉత్తరాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి అన్నీ కూడా, ఆ ఇబ్బందుల గురించి దయచేసి మీరు ఉత్తరాలు రాయొద్దని చెప్పి హరిప్రసాద్ గారి ద్వారా ఫోన్ చేయించారండి. అలాగే మల్లినేడి బాబీ గారండి, ఒక టాప్ సంక్షేమ వైస్ ప్రెసిడెంట్ గారు, వారి ద్వారా 2-3 సార్లు కవర్ చేయించారు. అయినా కానీ మా నాన్నగారు వినకుండా పదే ఈ ఉత్తరాలు ఆయన మానలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఏమీ అనలేని పరిస్థితిలో ఆయన వల్ల ఆయన ఏదో రకంగా కంట్రోల్ చేయాలని పరిస్థితి, మరి ఏంటి మన బాధ ఏంటి నాకు అర్థం కాదు. దాన్ని నా మీద చూపించడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడైనా చెప్పారా నాన్నగారికి ఎందుకండి ఆయనకి ఇబ్బంది పడుతున్నారు? చెప్పారు. మీరు జోగే గారిని కూడా డైరెక్ట్ గా మా ఫాదర్ కూడా మీరు అడగచ్చు. నేను మాట్లాడతాను. మీరు ఈ ఉత్తరాలు రాయడం మానేయండి, దీని వల్ల మీకు ఏదన్నా అమర్యాద జరిగితే రేపు చాలా ఇబ్బంది పడాలి, మిమ్మల్ని ఏదన్నా మాట అంటే మేము తట్టుకోలేము అని నేను ఎన్నోసార్లు చెప్పిన మాట మీకు అవసరం. జోగే గారిని ఇప్పుడు ఈ క్షణంలో మీరు అడగచ్చు. మీరు ఉత్తరాలు రాయడం మానేయండి, మీ ఉత్తరాలు అక్కడ పుట్టదాఖలాలు అవుతున్నాయి, ఎవడో పట్టించుకోవట్లేదు. అయినా వినలేదండి, జోగే గారు వినలేదండి. 2 సార్లు మళ్ళీ తిరుమల రావు గారు అన్న వ్యక్తి మీకు తెలుసు కదా, బాబీ గారు. ఆయన 2 సార్లు వచ్చి కూర్చున్నారు. కూర్చుని ఏమంటే మాకు ఫోన్లు వచ్చినాయి, మేము పర్సనల్ రిక్వెస్ట్ చేయమన్నారు, ఉత్తరాలు ఆపేయమన్నారు. సూర్యప్రకాష్ గారు వాళ్ళకి ఇష్టం ఉత్తరాల ప్రక్రియ
వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితిలో ఓకే దాని ఇంపాక్ట్ నా మీద పడ్డది. ఓకే సూర్యప్రకాష్ గారు, నాన్నగారు ఉన్నారా సార్. మీ దగ్గర? ఏమండి, నాన్నగారు మీ దగ్గరే ఉన్నారా? నాన్నగారు ఇక్కడ ఉంటారు. నాన్నగారు ఆయన ఫ్లాట్ ఆయన ఉంటారు. ఓకే ఓకే నాన్నగారు అపార్ట్మెంట్ అండి. సార్ ఓకే, ఒక్క నిమిషం అండి. మరో కాలర్ ఉన్నారు కడప నుంచి, కుమార్. రాయలసీమ నుంచి కూడా మీ కాలర్స్ వస్తున్నారు. కుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి కుమార్ గారు, మాట్లాడండి. నా దగ్గర ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అడగండి. ఇందాక ఆయన చెప్తూ ఉంటే విన్నాను.